వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం 12 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లో మంత్రి పొన్నంతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వంలో దొడ్డు బియ్యంపై అనేక అక్రమ దందాలు నిర్వహించిందని ఆరోపించారు. గతంలో రేషన్లో పంపిణీ చేసిన బియ్యం పక్కదారి పట్టాయన్నారు. వాటిపై అనేక కేసులు అయ్యాయని అన్నారు. ఇప్పుడు అవేవి ఉండవని చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది రోజు పనిముట్లను పక్కకు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించి పనిముట్లను ప్రారంభించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం ప్రమాదంలో మట్టిలో కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ అవశేషాలు మట్టి తరలింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగం సహాయక చర్యల ప్రత్యాధికారి శివశంకర్ సహాయక బృందాల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సొరంగంలో నిర్వహిస్తున్న పనుల పురోగతి, అవసరమైన సహాయ సామగ్రి తరలింపుపై చర్చించారు. D1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి చేశారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జడ్చర్ల నియోజకవర్గం ఉర్కొండపేటలో యువతపై సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని, అయితే వాటిపై బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని తనతో స్థానికులు కొందరు చెప్పారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని గుడిహత్నూర్ మండల కేంద్రంలోని 1వ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ జడ్పీటీసీ బ్రహ్మానంద్, తహసీల్దార్ కవితారెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. గుడిహత్నూర్ అన్ని రేషన్ దుకాణాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను రేషన్ డీలర్లు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ అన్నారు. మండల కేంద్రంలోని 1వ రేషన్ షాపులో ఉచిత సన్న బియ్యం పథకాన్ని తహసీల్దార్ కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా రేషన్ అందిస్తుందన్నారు. హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావు డామ్ డామ్ అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలి అని ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి చేస్తున్నాడు. ఇలా ఒత్తిడి చేసి ఎస్ఆర్హెచ్ వేరే రాష్ట్రానికి తరలిపోవాలని చూస్తున్నాడు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన ఉప్పల్ పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండల కేంద్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకునే నాదుడు లేడని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా బీడు భూముల్లో నల్లమట్టిని తవ్వి ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారు. వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దీర్ఘకాలికంగా కొనసాగుతోంది. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.